హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం పక్కన ఉండేవి అన్నమాట. ఇది పుట్టలు అంటారు కదా. మనం నాగుల చవితికి పాలు పోస్తాం అన్నమాట. పాలు పోసేటప్పుడు మనం ఏంటంటే వానాకాలం తర్వాత నాగుల చవితి వచ్చినప్పుడు ఈ పుట్ట అనేది మనం ఏమనుకుంటామంటే దూదో లేకపోతే ఏదో అని అనుకుంటాం. కానీ వానాకాలం వెళ్ళిపోయిన తర్వాత నాగుల చవితికి ఇలాగా తెల్లగా పుట్టగొడుగుల్లాగా వస్తాయి అనమాట. అంటే ఎంత మహిమ గల ఉందో తెలుసు అనమాట. అందువల్ల ఈ గుడికి చాలా మంది ఎంతో పవిత్రతతో ఇక్కడికి వస్తూ ఉంటారు అనమాట. చూసారా, ఇక్కడ తెల్లగా అవి దూది అనుకుంటారు, కానీ అది పుట్టగొడుగులు. అంటే సంవత్సరానికి ఒక్కరోజు మనకి కనపడి వెళ్ళిపోద్ది అనమాట. నెక్స్ట్ రోజు ఉండదు, మొత్తం మళ్ళీ మాడిపోయి మళ్ళీ నల్లగా మట్టిలాగా తయారైద్ది అనమాట. ఇది ఎంతో మహిమ గల దేవాలయం అనమాట. ఈ దేవాలయంలో పూజలు చేస్తే నాగదోషం ఉన్నా, అలాగే సర్పదోషం ఉన్నా, అలాగే పిల్లలు కలగని వాళ్ళు ఉన్నా కానీ ముడుపులు కడతంటారు ఇక్కడ గుడిలో. మీరు కూడా వచ్చి ఒక్కసారి సందర్శించగలరని